ఈరోజు కాదులే కానీ రేపటి నుంచి కన్సిస్టెంట్గా ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తా. నేను ఏం తింటున్నా, ఎలా ట్రైన్ చేస్తున్నా, హోల్ డే వ్లాగ్ అయితే చేస్తా. సో అదన్నమాట ముచ్చట. నేను ఒక వీడియో పెట్టిన, వై ట్రైనింగ్ ఆన్ an empty stomach is బ్యాడ్. ఆ వీడియో యాక్చువల్గా నా జర్నీ అన్నట్టు. ఎందుకంటే నేను ఎంటీ స్టమక్లోనే ఎలక్ట్రోలైట్ తీసుకుని డైరెక్ట్ ట్రైన్ చేసేవాడిని. అప్పుడే నాకు అర్థమైంది ఎందుకు ఎనర్జీ ఉండలేదు, యాపిటైట్ కూడా తగ్గిపోతుంది. మనకు ఆకలి అనేది కన్సిస్టెంట్గా ఎప్పుడవుతుంది, ఆ నిద్ర అనేది ఎప్పుడు పడుతుంది అని అంటే మన బాడీకి కన్సిస్టెంట్గా ఫుడ్, కన్సిస్టెంట్గా స్లీప్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు బాడీ నర్వస్ సిస్టమ్ అంతా కూల్ డౌన్ అవుతుంది. అరే అంతా బాగానే ఉన్నాడు మావాడు, ఏం ప్రాబ్లం లేదు దీనికి అనుకుంటాడు. నువ్వు తిండి తినకుండా బాగా వెయిట్ లిఫ్టింగ్ చేసినావు అనుకో, హంటింగ్ మోడ్లో ఉన్నావు అనుకుంటుంది. నువ్వు ఇప్పుడు హంటింగ్ మోడ్లో ఉన్నప్పుడు నీకు ఆకలి ఎందుకు అవుతుంది? ఆబ్వియస్గా హంటింగ్ మోడ్లో ఎప్పుడు ఉంటాం. సరే నీ దగ్గర నువ్వు ఫారెస్ట్లో ఉన్నావు, ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది నీ బాడీకి? అప్పుడు ఆకలి అయినా కానీ నువ్వు నీ బాడీ, నీ నర్వస్ సిస్టమ్ అంతా కామ్ డౌన్ కాదు, నీ హార్మోన్స్ అవన్నీ కామ్ డౌన్ కావు. అట్లాంటప్పుడు నీకు యాపిటైట్ అనేది తగ్గిపోతుంది ఆబ్వియస్గా. ఇప్పుడు పులి ఉన్నది పక్కన, నీకు అప్పుడు తినాలని ఎందుకు అనిపిస్తుంది? ఎప్పుడు తప్పించుకోవాలన్నట్టు ఉంటుంది. అట్లాంటి నర్వస్ సిస్టమ్ని బిల్డ్ చేసినావు నువ్వు మామూలుగా. అంటే వర్కౌట్ చేసుకొని హెవీ వర్కౌట్ ఇంటెన్స్గా మొత్తం ఫుల్ స్టాక్ అన్ని డెవలప్ అన్నీ చేస్తున్నావు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం దాని తగ్గట్టు ప్రోటీన్ తీసుకుంటే నీ మజిల్ ఫైబర్ స్టియర్ అయిన తర్వాత అవి నీ బాడీకి హెల్ప్ చేసి నీ మజిల్ అనేది గ్రో కావడానికి హెల్ప్ చేస్తుంది. కానీ నువ్వు అవన్నీ వదిలేసి కరెక్ట్గా తినకుండా ఆకలి అనేది అవుతుంది. హెల్తీ బాడీకి ఆకలి అనేది ఎక్కువ కావాలి ఎంగేజ్ ఉన్నప్పుడు. అట్లా ఏంటంటే నువ్వు హెల్తీ ఉన్నట్టు. నేను ఒకటే చెప్తా, ఈట్ హెవీ, ట్రైన్ హెవీ, స్లీప్ హెవీ, వర్క్ హెవీ, అన్నీ హెవీ ఉండాలి. సింపుల్, నువ్వు వర్క్ చేసి బాగా వర్క్ చేస్తాను, ఎక్సర్సైజ్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రాబ్లమే. బాగా నిద్రపోతాను, పని చేయవు, ప్రాబ్లమే. బాగా నిద్రపోతావు, మంచిగా తింటావు, వర్కౌట్ చేయవు, ప్రాబ్లమే. వర్కౌట్ చేస్తావు, బాగా తింటావు, మంచిగా పడుకుంటావు, కానీ నీ మెయిన్ డబ్బులు వచ్చే పని చేయలేదు అనుకో, అది కూడా ప్రాబ్లం. ఏదైనా కానీ నీ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అన్నీ కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకటి కిందికి ఇంకొకటి పైకి అట్లా ఉంటే నీ బాడీ సఫర్ అయ్యేది నీకు ఇప్పుడు తెలియదు, ఎంగు ఉంటావు కాబట్టి. నీ మైండ్ సఫర్ అయ్యేది నీకు అర్థం కాదు, ఎవరు నీకు చెప్పరు, నీకే అర్థం కావాలి కొన్ని సిమ్టమ్స్ తోటి. ఇప్పుడు కొంతమంది ఏదైనా హాస్పిటల్ వరకు తెచ్చుకునే వరకు చూసుకునేటోళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏంది అని అంటే వాళ్ళకి తెలియదు అసలు ఏం జరుగుతుందో వాళ్ళ బాడీలో. ఎంతమంది మన ఇండియాలో న్యూట్రిషన్ మీద క్లియర్ గైడెన్స్ ఉన్నది? ప్రోటీన్ అంటే ఎంతమందికి తెలుసు? ఎంతమంది తింటున్నారు అసలు? ఎంతమంది రన్నింగ్ చేస్తున్నారు? అసలు వరల్డ్ వైడ్లో మామూలుగా జిమ్కి పోయే పర్సెంటేజ్ తీసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. కన్సిస్టెంట్గా ప్రోటీన్ తినేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది సో ఈ వీడియో నేను మెయిన్గా చేద్దాం అనుకున్నది బ్రౌన్ రైస్ ఎందుకు కట్ చేసిన, వైట్ రైస్ ఎందుకు అంటే నాకు అనిపించింది అయితే బ్రౌన్ రైస్ దట్స్ నాట్, అంటే ప్రస్తుతానికైతే నాకు బ్రౌన్ రైస్ ఆ టేస్ట్ కానీ అది తీసుకునే వాటర్ కన్సప్షన్ కానీ, ఒక కప్పుకు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోయాలి. ఈ కప్పు అండ్ ఆల్సో అన్నీ పోసినా కానీ అది చాలా గంట సేపు తీసుకుంటుంది ఒక్కోసారి రైస్ కుక్కర్లో అయితే.
సో మనకు వర్కౌట్ చేసి జాబ్ చేసుకొని వీడియో క్రియేట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ అది గంట సేపు బట్టి అదంతా చేసుకునే బదులు వైట్ రైస్ తీసుకొని ఒక 20 మినిట్స్లో అయిందనంటే తొందరగా ఏదో కర్రీయో చేసుకోనో లేకపోతే బయట నుంచి తెచ్చుకోనో మామూలుగా చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకొని తొందరగా తినేస్తే వెజ్జెస్కి క్యారెట్ కుకుంబర్ ఏదైనా తింటే మనకు ఆ రోజుతోటి అక్కడ మీల్ అయితే అయిపోతుంది. ఎట్లాగూ బ్రేక్ఫాస్ట్కి ఓట్ మీల్ తీసుకుంటా కాబట్టి ఓట్ మీల్స్లో నట్స్ ఫ్రూట్స్ ఏదన్నా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బనానా అన్న ఏదన్నా పొమగ్రేనట్ అన్న ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో అది గైస్ అందరికీ. మీకు కూడా బ్రౌన్ రైస్ తీసుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు చెప్పండి, అంటే తొందరగా ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి. నేనైతే స్విచ్ అయిపోయాను వైట్ రైస్కి. సో ఈవెన్ దో బెనిఫిట్స్ ఉన్నా కానీ మనకు క్విక్ అండ్ ఫాస్ట్గా అయ్యేది బెస్ట్. అంటే నాలాంటి మామూలుగా జిమ్ గోవర్స్కి